ఆశ్రమాల్లో ఉంటున్న అమ్మా నాన్న ఎలా ఉంటున్నారు? ఆశ్రమాల్లో ఉంటున్న వారి మనోభావాలు ఎలా ఉంటున్నాయి? మన గురించి వారు ఏమనుకుంటున్నారు? వారి గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? నిజ జీవితంలో జరిగిన విషయాన్నే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నది. మనం గత వీడియోల్లో వృద్ధాప్యం గురించి, ఓల్డేజ్ హోమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలు చూసిన వారిలో ఒకరిద్దరు ఓల్డేజ్ హోమ్స్లో ఉంటున్న వారి గురించి కూడా ఒక వీడియో చేయమంటూ కాల్ చేసి నన్ను అడగటం జరిగింది. అందుకే ఈ వీడియోలో ఆశ్రమాల్లో ఉంటున్న వారి గురించి మాట్లాడుకుందాం. దీని గురించి నాకు తెలిసిన వారు ఒకరు ఒక ఆశ్రమంలో జరిగిన దాని గురించి నాకు తెలియచేయటం జరిగింది. దాని గురించి మీతో నేను పంచుకుంటున్నాను. ఈ మధ్య రాఘవరావు గారు అనే ఆయన ఒకరు ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళటం జరిగింది. ఖరీదైనదని ఎందుకంటున్నానంటే అక్కడ ఉన్నవాళ్ళు దాదాపు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు. నెలవారీ చెల్లింపులు అన్నీ డాలర్లలోనే ఉంటాయి. వృద్ధాశ్రమంలో తమ తల్లిదండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు. ఇక్కడున్న చాలామందికి పెద్ద పెద్ద ఇళ్ళు, కొందరికి పొలాలు, ఆస్తులు ఉన్నాయి. ఎవ్వరూ చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు. రాఘవరావు గారు అక్కడికి వెళ్ళినప్పుడు రాజారాం అనే ఒక ఎన్ఆర్ఐ అక్కడ ఉన్నారు. ఆయన తల్లి ఆ ఆశ్రమంలోనే ఉన్నారు. 6 నెలలకు ఒకసారి తన తల్లిని చూడటానికి వస్తారట. ఆయనను ఒకసారి రాఘవరావు గారు పలకరించారు. మీ అమ్మగారు ఎలా ఉన్నారండి అని అడిగారు. బాగానే ఉంది, వయసు మీద పడింది, ఓల్డేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అని రాజారావు గారు అన్నారు. ఆమెకి హఠాత్తుగా ఏమైనా అయితే ఎలా అండి అని రాఘవరావు గారు అడగా, ఏముందండి, హోమ్ వాళ్ళు చూసుకుంటుంటారు, నాకు కాల్ చేస్తారు, జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లుంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, హఠాత్తుగా మా నాన్నగారు చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచామని రాజారావు గారు చెప్పారు. మరి మీతో పాటు ఆమెను కూడా అమెరికా తీసుకువెళ్ళొచ్చుగా అని అడగ్గా ఆవిడ ప్రయాణం చేయలేనంది అని అన్నారు. ఇక్కడ ఇల్లుంది, ఆస్తులు ఉన్నాయి కదా, మరి మీరెందుకు అక్కడ అమెరికాలో ఉండటం అని నేను గబాల్ను అనేశాను. ఇక్కడ ఉండలేమండి, అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలటం కష్టం అని అన్నారు. ఏముంది అక్కడ అని నేను అడగ్గా, ఏం లేదో చెప్పండి అని ఆయన ఎదురు క్వశ్చన్ వేశారు. వెంటనే నేను, మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదు అనగా నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రాజారాం గారు, నేను సంవత్సరానికి 2 సార్లు వస్తున్నానండి అని చెప్పారు. అప్పుడు రాఘవరావు గారు రాజారాం గారికి తన గురించి, తన కుటుంబం గురించి చెప్పటం మొదలుపెట్టారు. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కడినే. పీజీ చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను. పీజీ అయిపోయింది, మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు, విలాసవంతమైన జీవితం, వీకెండ్ పార్టీలు, ప్రయాణాలు, అప్పుడప్పుడు ఇండియా రావటం, చుట్టాల్లో ఉండి వెళ్ళటం. నాన్న మంచి ఉద్యోగంలో ఉండటంతో ఇంట్లో పనిచేసే వాళ్ళకి లోటు లేదు. ఓ రాత్రి నాన్న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది. షాక్లోకి వెళ్ళిపోయింది. నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు. 3 రోజుల తర్వాత నేనొస్తే, వచ్చావా, నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించటం లేదు అని అంది. నాకు ఏడుపు తన్నుకొస్తుంది. అమ్మ ఏడవటం లేదు, హాస్పిటల్కి పోదామంటుంది. అమ్మ చుట్టూ బంధువులు ఉన్నారు. అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు. ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకు పడిపోయింది. నాన్న లేడని అప్పుడు అర్థమైంది ఆమెకు. అంతా ముగిసిపోయింది. అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను, రానంది. అమ్మకి ఆరోగ్యం అంతంత మాత్రమే. నాన్న ఇన్నాళ్ళు అమ్మను చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా? ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువుని అమ్మ దగ్గర నుంచి నేను వెళ్ళాను కానీ 15 రోజుల్లోనే తిరిగి వచ్చాను. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి. నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అంత పెద్ద ఇంటిలో ఒక్కరితే ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు. తన తోడును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని. ఓ రోజు నా పిల్లల్నిద్దరినీ కూర్చోబెట్టి నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పగా
ఆవిడ కోసం నీ కెరీర్ పాడు చేసుకుంటావా అని నా భార్య, ఇండియాకి మేము రాము అని పిల్లలు ఒకేసారి చెప్పారు. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావు, ఏముంది డాడీ అక్కడ అని అందే నా కూతురు. అక్కడ మా అమ్ముంది, నా మీద ప్రాణాలన్నీ పెట్టుకుని పెంచిన మా అమ్ముందమ్మా అక్కడ అంటూ ఏడ్చాను. ఆ తర్వాత నెల రోజుల్లో ఇండియా వచ్చేశాను. నేనొచ్చి 5 ఏళ్ళయ్యింది. మా నాన్న మీద బెంగతో, అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో గడిపిన ఈ 5 ఏళ్ళు నాకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చాయి. అమెరికా కంటే అమ్మెంత గొప్పదో ఆశ్రమాల్లో చేర్పించిన వారికి చెబుతూ ఉంటాను అని రాఘవరావు గారు చెప్పగా, రాజారాం నెమ్మదిగా ఆలోచనల్లో పడి ఒక నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళ అమ్మ గదివైపు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి, మన బాల్యంలో వారు పంచిన ఆప్యాయతానురాగాలను తిరిగి పంచి కన్నవారి రుణం తీర్చుకోండి. కాలం కరిగిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఏం ఫలితం ఆలోచించండి. ఒకరిలో అయినా మార్పు వస్తే అది ఆనందమే. వచ్చేవారం మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై సాయిరాం.